ఆచార్యా పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యామలాః సంబంధినస్తథా ఏతాన్న హन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते. గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనువలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి ఇక్కడ చేరి ఉన్నాడు. ఓ మధుసూదన, నా మీద దాడి చేసినను నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి ముల్లోకములపై ఆధిపత్యము సాధించిన ఏమి తృప్తి ఉంటుంది మనకు? ఇక ఈ భూమండలము కోసమైతే ఏమి చెప్పను. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలం? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను, స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారిని చంపుకొని మనం సుఖముగా ఎలా ఉండగలం? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దన. దురాశచే వారి ఆలోచనలను భ్రష్టుపట్టి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని, మిత్రులపై కక్ష తీర్చుకుని విశ్వాసఘాతకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కాని ఓ జనార్దన, మనవారిని చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనం ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? అర్జునుని మనోవ్యాకులతను గమనించి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికింది. కుతస్త్వాకస్మిలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టుమస్వర్గ్యం అకీర్తికరమర్జునా. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది?
ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమగతులకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతద్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, ఈ యొక్క పిరికితనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లేము.